సో హైదరాబాద్ లాంటి నగరం ఆంధ్రప్రదేశ్కి లేదు కాబట్టే పెట్టుబడులు సేకరించడం వెనకబడింది అనేది రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఎలా అది మొత్తం మీద వాస్తవం. ఎందుకంటే అందుకనే చాలా కాలం నుంచి మీరు గమనించారు, అందరూ రాజధాని అంటే నేను ఎప్పుడు మొట్టమొదటి చెప్తాను, రాజధాని ముఖ్యంగా రాజధాని ఒక మారుమూల పల్లెటూళ్ళు కూడా పెట్టుకోవచ్చు. రాజధాని మీ ఎమ్మెల్యేలకి, మీ అధికారులకి, కొంతమంది పైరవికారులకి అవసరం. ప్రజలకు సంబంధం ఏంటి? ప్రజలకు కావాల్సిన ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. మనసేపటికి రాచరికము రాజధాని చుట్టూ తిరుగుతుంది. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏ రాష్ట్రమైనా చూడండి, ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయంటే మహానగరాలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం. బెంగాల్ ఒకదాన్ని వదిలేస్తే అక్కడ ప్రత్యేక కారణాల వల్ల మీకు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఢిల్లీ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, గుజరాత్లో అహ్మదాబాద్ కావచ్చు, మహారాష్ట్రలో పూణే కూడా, బాంబేతో పాటు ఈ నగరాల చుట్టూ తిరుగుతున్నది. కాబట్టి ఆ నగరాలు ఉన్న చోట, ఆ నగరాల్లో పరిపాలన గురించి లేదా రాష్ట్రాల్లో అభివృద్ధిని గురించి ఒక శ్రద్ధ తీసుకున్న సందర్భాల్లో ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే అవకాశం ఎక్కువ ఉన్నది. కానీ ఒక్కరోజు నగరాన్ని సృష్టించలేం. గొప్ప ప్రయత్నం ప్రజల సహకారంతో మొదలెడితే దాని మధ్యలో అడ్డంకులు ఆపేసాం, మళ్ళీ టైం పడుతుంది. కాబట్టి అది దీర్ఘకాలంలో చేద్దాం, అది ఆ కొరత లేకుండా చేద్దాం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లోనే ఏ నగరం లేకుండా కావులను ఒక గ్రామం ఉన్నది, బాపట్ల జిల్లాలో, పాత గుంటూరు జిల్లాలో. ఒక 7-6 వేల జనాభా ఉన్న గ్రామం. ఆ గ్రామంలో డాక్టర్స్ అనే ఒక కంపెనీ, ఒక ఐటీ కంపెనీ పెట్టారు, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఒక కంపెనీ. 190 మంది ఆ ఊళ్ళో ఐటీ ఉద్యోగాలు, హైదరాబాద్లో చేసే ఉద్యోగాలు అక్కడ చేస్తున్నారు. ఇంకొక 500 మందిని అక్కడ అదనంగా ఈ సంవత్సరం చేర్చుకోబోతున్నారు. ఇప్పుడు మహానగరం ఉంటే కొంత అవకాశం ఉంది, కానీ మహానగరం లేకపోయినా కూడా మీకు చొరవ ఉంటే నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. హైదరాబాదులో మరి ఒక్కొక్క చదరపడికి నెలకు 120 రూపాయలు అద్దె అయితే అక్కడ 2 రూపాయలతో పని అయిపోతుంది. కంపెనీకి లాభం కూడా వస్తుంది. పనిచేసే వాళ్ళకి హాయిగా ఉంది, కుటుంబము, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు, పిల్లలు ఉంటే ఆలన పాలన ఉంది అక్కడ. ఈ హైదరాబాద్ లాగా ఈ ప్రయాణం కోసం అని చెప్పని మరి 20 కిలోమీటర్లు తిరగటము, ట్రాఫిక్ జామ్లు, మీరు సాయంత్రం 6 గంటలకు వెళ్తే ఎలా ఉంటుంది? నరకం కదా ఇక్కడ. ఆ నరకం అనుభవించక్కర్లేదు. అంచేత మనం లేనివి వచ్చింది మనం ప్రయత్నం చేద్దాం. కానీ మహానగరం ఉంటే ఖచ్చితంగా ఉపయోగం అన్నమాట వాస్తవం. కానీ చాలా పనులకి, చాలా పరిశ్రమలకి, చాలా ఉపాధి కల్పన మహానగరాలు అక్కర్లేదు. అందులో ఈ రోజుల్లో ఆనాడు లేని మౌలిక సదుపాయాలు అన్ని చోట్లకి విస్తరించాయి. కరెంటు, టెలిఫోన్లు, తర్వాత డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్, టీవీ. 30 ఏళ్ల క్రితం 4 లేవు గ్రామాల్లో. 15 ఏళ్ల క్రితం కూడా కరెంటు గ్రామాల్లో సరిగ్గా లేదు. 25-30 ఏళ్ల క్రితం ఫోన్లు లేవు అక్కడ. ఎన్టీ రామారావు గారు 1984లో అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు మొట్టమొదటి ఈ దేశంలో అంత దురదృష్టి ఆలోచించి పెట్టుబడుల్ని, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించిన మనిషి ఎన్టీ రామారావు గారు. ఇంకా ఆర్థిక సరళీకరణ లేని కాలంలో ఆయన మీద నమ్మకంతో, అభిమానంతో కొంతమంది వచ్చారు. ఒక ఆయన ఫ్యాక్టరీ పెట్టిన, ఆయన ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ ఫ్యాక్టరీ పెట్టి కన్నడితో వాపోయాడు నా దగ్గర. సార్ అక్కడ ఫ్యాక్టరీ పెట్టాము, ముడిసరుకుందని చెప్పని పెద్ద ఆయన చెప్పాడు. ఆయన మీద నమ్మకంతో వచ్చాము. ఫోన్లు లేవు, మాకేమో బిజినెస్ కోసం అని చెప్పని మార్కెటింగ్ కోసం హైదరాబాద్లో ఆఫీసు. ఇక్కడి నుంచి ఫ్యాక్టరీకి సమాచారం అందించాలి, వాళ్ళ నుంచి మాకు సమాచారం రావడానికి 3 రోజులు పడుతుంది, ప్రతిసారి మనిషిని పంపించాల్సి వస్తుంది వాపోయాడు. ఇవాళ పరిస్థితి మారింది. కాబట్టి మహానగరాల వల్ల ఖచ్చితంగా కొన్ని కీలకమైన రంగాల్లో మనకు ఎక్కువ అవకాశం అన్నమాట వాస్తవం. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అత్యాధునికంగా ఉంటే తప్ప, క్లస్టర్ ఎఫెక్ట్ అంటారు ఆర్థికవేత్తలు, ఆ క్లస్టర్ ఎఫెక్ట్ ఉన్నప్పుడే ఎక్కువ పెట్టుబడులు వస్తాయి ఏ రంగంలో అయినా సరే. ఎందుకని హైటెక్ మనకి బెంగళూరు అంతా ఐటీకి వచ్చింది? ఎందుకని చెప్పిన టెక్నాలజీ మొత్తానికి అమెరికాలో సిలికాన్ వ్యాలీయే ఉంది. ఎందుకని మీరు చైనాలో హ్యాంగ్జో అని ఒక నగరం ఉంది, నేను వెళ్ళాను 20 ఏళ్ల క్రితం. ఆనాడు అప్పుడే ప్రారంభిస్తున్నారు, 5 లక్షల నగరం. ఇవాళ దాదాపు 1 కోటి నగరం అయింది. అది ఒక మహానగరంగా వెలసిల్లుతోంది, టెక్నాలజీకి మన బెంగళూరుని మించిపోతుంది. కాబట్టి కొన్ని పరిశ్రమలు ఒక క్లస్టర్ ఎఫెక్ట్ వల్ల మహానగరం వచ్చినప్పుడు సౌలభ్యం ఉంటమాట వాస్తవమే. అది ఒక్కరోజు మీరు చేయలేరు, దాన్ని చేద్దాం, మధ్యలో గండిపడింది కొనసాగిద్దాం. కానీ ఈలోగా చేయడానికి చాలా ఉన్నాయి. అందులో మనకి లేబర్ పుష్కలంగా ఉన్నప్పుడు, మనం చౌకగా ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పుడు, మన గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో, సెకండ్ టియర్ టౌన్లో మాత్రం, జిల్లా కేంద్రాల్లోనే కాదు, అంతకంటే చిన్న పట్టణాల్లో కూడా అద్భుతంగా చేయొచ్చు. అచ్యుతాపురంలో బ్రాండెక్స్ వాళ్ళు ఎక్కడ శ్రీలంక నుంచి వచ్చారు, 22,000 మందికి ఉపాధి ఇస్తున్నారు. చుట్టుపక్కల 600 గ్రామాల్లో ఒక్క మహిళకు కూడా నాకు పని కావాలంటే పని లేని వాళ్ళు ఒక్కళ్ళు లేరు. మీరు చేయలేరా పని? శ్రీలంక నుంచి రావాలి, శ్రీలంక అంతా గోచిపాతంత దేశం అది. కాబట్టి లేని దాన్ని గురించి చూద్దాం, ఏం చేద్దాం. లేదు కాబట్టి అని వంకలు పెట్టద్దు, ఉన్నదానిలో చేయడానికి బ్రహ్మాండ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు వికసిత్ భారత్ అని మోడీ గారు అంటున్నారు, ఈయనేమో స్వర్ణాంధ్ర 2047 అంటున్నారు. దాంట్లో వర్క్ స్టేషన్స్ అనేది చాలా మేజర్ రోల్ పోషిస్తున్నాయి అంటారు చంద్రబాబు గారు.
సో దాంట్లో కాన్సెప్ట్ అన్న ఇది మీరు చెప్పింది. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బహుశా మనకున్న నాయకుల్లో టెక్నాలజీ అంటే ఆయనకున్నంత మోజు అవగాహన మరి ఎవరికి లేదు. ఆయనతో మీరు అరగంట కూర్చుంటే 25 నిమిషాలు ఆయన టెక్నాలజీ గురించి మాట్లాడతారు. టెర్మినాలజీ కూడా ఎవరికి తెలియని టెర్మినాలజీ చెప్తారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలోకి ఎట్లా రావాలని చెప్పి అనేది పక్కన పెట్టేసి ఇది చేయాలి అది చేయాలని ఆయన తప్పన ఉంది. అందుకనే ఆయన మీద ప్రజలకు ఆ విశ్వాసం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆయన సరైన మనిషి. కానీ ఆయన మీద మార్కోల మీద భారం వేసి మనం చేయడం కాకుండా అధికార యంత్రాంగం కావచ్చు, రాజకీయంలో ఉన్నవాడు కావచ్చు, పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయిన వాళ్ళు కావచ్చు, మన అందరూ పౌర సమాజం కావచ్చు, మిగతా విషయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిగా సహకరించాలి, దానికి మద్దతు ఇవ్వాలి, దాన్ని ప్రోత్సహించాలి. అంతేగాని మనం ఏదో శల్యశారాధ్యం చేసి ఇక్కడేం జరుగుతుందని చెప్పి మనం మాట్లాడి మనం దాన్ని తక్కువ చేసి ఇది ప్రజల్ని ప్రేమించే వాళ్ళు చేసే తత్వం. మనం ఎంతకాలం ఉంటామండి? ఎంతకాలం ఉంటాం? కొంతకాలం ఉంటాం భూమి మీద, తర్వాత పోతాం. మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా, కోర్టు సంపాదించకపోయినా, పోయేది కాటికి పోయేది ఉన్న కాలంలో మనం మన సమాజానికి ఏం చేయగలం? కనీసం కడుపు నిండిన వాళ్ళన్నా ఆ పని చేయకపోతే సమాజానికి నిరంతరం నాకు పదవి లేదు, నాకు అధికారం లేదు, లేకపోతే నాకు నేను కోరుకున్నంత డబ్బు రాలేదు, నాకు ఇంకా పెద్ద కారు రాలేదని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే ఎప్పటికీ ఇది సమాజం గురించి మాట్లాడే అర్హత మనకుందా అసలు? కాబట్టి ఈ బాధ్యతను ప్రభుత్వం మీద నెట్టద్దు. ఒక సంక్షోభంలో ఉన్నమాట వాస్తవము, సంక్షోభం నుంచి బయటపడేసే బాధ్యత మనందరికీ ఉండదు. సార్, ఓవరాల్గా 5 days జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలుగు రాష్ట్రాల పాత్ర అనేది కొంత అట్రాక్టివ్గా కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా. మనం ఈ దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు కాస్త ప్రోగ్రెసివ్గా, డైనామిక్గా ఉన్నాయి. కొంత 5 ఏళ్ల పాటు కొంత గండి పడిన మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్కి పడిన దాన్ని మనం ఏం చేయలేము, దాన్ని పూడ్చడానికి గట్టి ప్రయత్నం చేయాలి, మన ఆధారపడకుండా ముందుకెళ్ళాలి.